మోడిఫికేషన్ లాగా ఉంది వెహికల్ కూడా. అంటే ఏదైతే వెహికల్ మనకి షోరూమ్ వస్తుందో అది కాకుండా మోడిఫికేషన్ పర్మిషన్ తీసుకోవాలి. అది మేము ఆర్టీలో క్లారిఫై చేస్తే వెహికల్ ఇచ్చేస్తాం, అదే ప్రాబ్లం. మేమేం పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదండి, పర్మిషన్ క్యాన్సిల్ చేయలేదు. మేము అసలు వెహికల్ షాప్ నే టచ్ చేయలేదు. మేము ఓన్లీ వెహికల్స్ టచ్ చేస్తున్నాం. అన్నెసరీగా అతను మా మీద చెప్తున్నాం, కానీ అసలు మేము కనీసం మేము ఫుట్పాత్ ఎక్కామా. అంటే వన్ మోర్ సార్, ఇక్కడ ఏదైనా షాపు భారీ ఎత్తున నడుస్తుంది, సో దానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి పర్మిషన్ మినిమం పర్మిషన్స్ లేకుండా కూడా నడిపిస్తున్నారు. డైలీ ఒక టర్న్ ఓవర్ చేస్తున్నారు, దాదాపు మంత్లో వచ్చేసి 5 lakhs టర్న్ ఓవర్ దాకా ఉంటుందని ఆమె చెప్తున్నారు. సో రెండు వాటిపై జీహెచ్ఎంసీ కూడా చర్యలు తీసుకోవాలి కదా. అంటే తీసుకోవాలండి. ఆల్రెడీ మా తరఫున కూడా మేము అది ఆల్రెడీ మా డీసీ అది కూడా ఆల్ ఫుట్పాత్ ఆక్యుపైస్ అన్ని కూడా మేము రికార్డ్ మెయింటైన్ చేస్తున్నాము. అన్నట్టు జీహెచ్ఎంసీకి లెటర్ పెడుతున్నాము, కంబైన్ ఆపరేషన్ అని తీపేస్తాం ట్రై చేస్తున్నాం. సో మీకు ఇక్కడ ట్రాఫిక్ మీద ఎవరైనా ఫిర్యాదు చేశారంటే వాహనదారులు కావచ్చు, మాకు ట్రాఫిక్ ఇబ్బంది అనేది మాకు కంట్రోల్ నుంచి వస్తుందండి. ఎక్కడైతే ట్రాఫిక్ అవుతుందో అక్కడ రెడ్ సింబల్ వస్తుంది. మాకు ఫిర్యాదు చేయకుండా మా లిమిట్స్ కాబట్టి మేము ఖచ్చితంగా మేము అక్కడ అప్రోచ్ అవుతాం. ఓకే ఫైన్. మేము కూడా చాలా సార్లు కవర్ చేసాము. ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం వల్ల చాలా వెహికల్స్ ఆగిపోయాయి. సో దీనికి ఏంటంటున్నారు అంటే కొందరు పొలిటిక్స్ కు అంటే రిలేషన్ అంటే సంబంధంతో మాట్లాడుతున్నారు, ఇది కావాలని చేయించారు పొలిటీషియన్స్. సింపుల్ అండి, పొలిటిక్స్ కాదు. ఇక్కడ చెప్పానండి, ఎక్కడైతే ఇప్పుడు ఈ యూట్యూబ్స్ అనుకోండి ఇవనుకోండి, ఐ థింక్ అంటే ఇప్పుడు ఆమెనే నేను ఇప్పుడు యూట్యూబ్స్ ఛానల్ వల్ల పబ్లిక్ గ్యాదరింగ్ అవుతున్నారు. పబ్లిక్ గ్యాదరింగ్ అవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఈ ఫుట్పాత్ అంతా ఇలా నిలబడ్డారు. సో వాళ్ళని చూసి ఇంకొకరు అంటే తన వల్ల కొంచెం ఏముంది, కానీ మిగతా వాళ్ళ పబ్లిక్ తో కూడా ఎక్కువ ఇష్యూ అవుతుంది. అందువల్ల మేము రావాల్సి వస్తుంది తప్పితే అక్కడ పర్సనల్ ఇష్యూ ఏం లేదు అక్కడ. సో ఇంకోటి, ఇక్కడ ఫుడ్ బ్లాక్ చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ కి సంబంధించి ఇబ్బంది కూడా మనం ఎదుర్కొంటున్నాం. సో పార్కింగ్ ఎక్కడైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ పార్కింగ్ కూడా ఉందా? ఆల్రెడీ దే ఆర్ అన్నెసరీ పార్కింగ్. ఇప్పుడు ఫుట్పాత్ మీద పెట్టడమే కరెక్ట్ గా, ఓన్లీ మేము అసలు మొత్తం రిమూవల్ కే ట్రై చేస్తున్నాం. అదే సరే, కోర్టు ఆర్డర్ని మేమైతే చేయలేం కదా. కోర్ట్ అండ్ జిహెచ్ఎంసీ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటుంది. నాకు కంప్లీట్ ఐడియా లేదు, రీసెంట్ ట్రాన్స్ఫర్ చేశాను కాబట్టి కంప్లీట్ ఐడియా లేదు. సో నా పార్ట్ ఆఫ్ మై జాబ్ ఇస్ టు క్లియర్ ద ట్రాఫిక్. క్లియర్ ద ట్రాఫిక్ ఓన్లీ. ట్రాఫిక్ గురించి చెప్పారు అంతే. అంటే కేసు అదంటే ఏం లేదు, కానీ అది వాళ్ళు చెప్పేది కూడా మన మంచికే కదా. అంబులెన్స్ వెళ్తుందట, అంబులెన్స్ వెళ్తుంటే దారి కొంచెం ప్రాబ్లం, మరి అలా చేయకూడదు కదా. తప్పని ఒప్పుకోవాలి కదా, దానివల్ల మరి ప్రాబ్లమే కదా. మరి అది కోప్పడినా మనం తీసుకోవాలి. అది నేను పబ్లిక్ కూడా ఒకటే చెప్తాను, మన వల్ల ఇంకొకళ్ళు సఫర్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు ఇబ్బంది పడకూడదు. ట్రాఫిక్ కూడా కొంచెం అటు పక్కన కొద్దిగా, ఎందుకంటే ఫుట్పాత్ మీద బతుకుతున్నాం కదా మనం. మీరు కానీ ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ఫుట్పాత్ మీద వాళ్ళని కూడా ఇంత ఎంకరేజ్ చేస్తారా, ఇంతలా ఇచ్చేస్తారా అనే దానికి నిజంగా నేను చాలా అంటే చాలా, నాకులాగే ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ తర్వాత కూడా పబ్లిక్ కి సపోర్ట్ వచ్చారు. పబ్లిక్ ఎందుకంటే అలా నన్ను మాట్లాడుతుంటే కూడా అమ్మ మళ్ళీ ఇది కూడా చెప్పేది, ఎప్పుడు కూడా మన నిగ్రతను కోల్పోకూడదు. తన కోపమే తనకు శత్రువు. ఇప్పుడు కోపం పడితే ఎంత కోపం చేస్తే అది అదే మనకి విలన్ అవుతుందంట. ఎవరో కాదంట, మనలోనే ఉంటదంట. మన కోపమే మనకు శత్రువు అని చెప్పింది అమ్మ. కానీ మనం ఏదైనా సరే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమన్నా ఇదిగా అన్నప్పుడు మనము తొందరపడి వాళ్ళని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు అనేది ఏంటనేది మనం వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బురద మీద రాయేస్తే చిన్ని మన మీదే పడుతుంది కదా, కావాలని ఎవరు బురదలో రాయి కదా, మన మీద పడుతుంది కదా. అలా చేసేది చేస్తూనే ఉంటారు, కానీ అది వినేది ఈ చెవిని వినాలి, ఈ చెవిని వదిలేయాలి. మనం ఏంటనేది మనకు తెలుసు. అది ఎన్నో అనుకుంటారు, అనుకున్నాయన్ని పట్టించుకుంటే అసలు ఈ లోకం మీద బతకలేరు. మాటలు అన్నారు నిజంగానే. కుమారి ఆంటీకి ఒక పెద్ద ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, నెలకి ఇన్ని లక్షల ఆదాయం వస్తుంది, ఒక ఇన్నోవా కార్ ఉంది, ఊళ్ళో ఎకరాల పొలం ఉంది అని ఏయో వస్తున్నాయి. అవన్నీ వాస్తవమేనా? అసలు ఏం లేదు. మీకు నా కావాలంటే నా ఆధార్ కార్డు నెంబర్లు కూడా ఇస్తా. ఆధార్ కార్డు అన్ని మీరు కుడితే వచ్చేస్తుంది నా పేరు మీద ఏమున్నాయి అనేది. ఒక మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు మాత్రం ఉంది. మొన్న ఇల్లు వచ్చింది నాకు, ఆ ఇల్లు మాత్రం, అది కూడా పైన వచ్చింది. అసలు రేకుల రూమ్ అయితే కొనుక్కున్నాను. మాకు ఫస్ట్ నుంచి కూడా బిల్డింగ్ లో ఇప్పుడు అయితే నేను పుట్టి పెరిగినాక ఇప్పటి వరకు అయితే బిల్డింగ్ లో ఉన్నదైతే నేను లేను. మేమిద్దరం మా పెళ్లి అయినాక కాపురం చేసింది బిల్డింగ్ లో అయితే లేదు. ఫస్ట్ నుంచి కూడా గుడిసెలో కూడా ఉన్నాం మేము. చిన్న ఊరు ఇప్పటికీ ఉన్నాయి. మన అపర్ణ టవర్స్ దగ్గర వెళ్ళే దారిలో ఇటు వెళ్తాం కదా, ఇజ్జిత్ నగర్ వెళ్తుంటే అక్కడ గుడిసెలు ఉంటాయి. సూర్య టవర్స్ కి వెళ్ళేదాన్ని పక్కన ఆ గుడిసెల్లో ఉన్నాం మేము ఫస్ట్ స్టార్టింగ్. ఓకే, స్టార్టింగ్ స్లమ్ ఏరియా లా ఉంటుంది, మురికివాడ లాగా.
ఓకే. మురికివాడ కాదు, బానే ఉంటది, రోడ్డు పక్కన రోడ్డు పక్కన వేసారు. నీడగానే ఉంటది. అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే అంటే వచ్చిన అప్పుడు కొత్తలో కొత్తలో. వచ్చిన కొత్తలో కాకపోతే ఎక్కడ లేక. అంకుల్ ఏంటంటే అంకుల్ దగ్గర నాకు నచ్చింది బాగా ఏంటంటే ఎవరిచ్చినా ఊరిని ఎవరిచ్చినా గానీ తీసుకోరు, ఉమ్, అస్సలు తీసుకోరు. తీసుకోరు. కనీసం అమ్మ వాళ్ళు మామూలుగా వ్యవసాయం పంట పండించిన ఉమ్, మినువులు అయ్యి బియ్యం అయ్యి కూడా ఏమన్నా ఇదిగా ఇచ్చినా గానీ పొర్రపాటును కూడా ఉమ్, ఒక్క కిలో కూడా తీసుకోరు. ఉమ్, ఎవరికైనా సరే కష్టం చేసుకుంటేనే వస్తాయి, మన కష్టం మనకు ఉండాలి. ఉమ్, ఒకళ్ళు అది మనకు ఇప్పుడు వద్దని చెప్పి ఆయన ఎవరిచ్చినా గానీ, మా నాన్న వాళ్ళు ఇచ్చిన ఎవరిచ్చినా కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకళ్ళది మనకు ఉండదు, మన కష్టం మనకు ఉండాలి. ఒకళ్ళ దానికోసం మాత్రం ఎప్పుడు ఆశపడరు. కొంతమంది అయితే మీ పుట్టింటి దగ్గర నుంచి అది తీసుకురా అని అన్న వాళ్ళని కూడా నేను చాలా మందిని చూసాను. ఆయన అసలు అలా అన్నారు, ఒకళ్ళు పెట్టింది మనకు వద్దు అంటారు అస్సలు పొరపాటున కూడా. మా అమ్మకి నాన్న కూడా నేనంటే కూడా ఆయన అంటే నీకు ఇష్టం. మళ్ళీ నేను తన కూతురిని అయినా కానీ అలాంటి మంచి హస్బెండ్ వచ్చినందుకు, నీకు మంచి భర్త వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టం చేసుకున్నావు అని మా అమ్మ నానే అంటారు నన్ను. ఓకే. మీ పిల్లలు ఏం చేస్తున్నారంటే? మీ పిల్లలు ఎంతమంది? బాబుమో డిగ్రీ ఫస్ట్ ఇయర్, పాపేమో ఇంటర్ సెకండ్ ఇయర్. ఎప్పుడైనా మీరు ఫీల్ అవుతారా నేను చదువుకోలేదని, అయ్యో నేను కొంచెం చదువుకొని ఉంటే చాలా బాగుండేది? చాలా బాగా ఫీల్ అవుతుంది. అంటే చదివిస్తానంటే చదువుకుంటా. అవునా? చదివిస్తానంటే చదువుకుంటారా? చదువు అంటే చాలా ఇష్టం. బాగా అంటే బాగా ఇష్టం. కానీ వాళ్ళు చదువుకుంటే, కానీ వాళ్ళు నేను చదువుకోలేదని బాధపడుతుంటాను కదా, అందుకోసం వాళ్ళు నేర్పిస్తే ఏదైనా సరే ఒక రోజు నేర్పిస్తే చాలు. అదైతే నాకు ఇంగ్లీష్ అవి కూడా, వర్డ్స్ అవి కూడా హిందీలో మాట్లాడడం కానీ, హిందీ కూడా నాకు రాదు, అవన్నీ కూడా నా పిల్లలే నేర్పించారు. అసలు హిందీ ఎంత బాగా మాట్లాడతారా అండి మీరు? నేనే షాక్ అవుతాను చూస్తా ఉంటే. మా పిల్లలు నేర్పించారు. కానీ మా పిల్లలు కూడా అంటారు, డాడీ పంపిద్దాం డాడీ మమ్మీని, బాగా చదువుకుంటుంది, ఏదైనా అంటే నేర్చుకుంటే ఇట్టే నేర్చుకుంటా, ఏదైనా చెప్తే మాత్రం. సో మీకు చదువు అంటే చాలా ఇష్టం ఉండేది కానీ పరిస్థితుల వల్ల ఆగిపోయారు, అంతేనా? ఓకే. నిజం చెప్పాలా ఆంటీ, ప్రతి ఆడదాని విజయం వెనుక ఒక మగాడు ఎలా ఉంటాడో, ప్రతి మగాడి కష్టం వెనుక ఒక ఆడది ఉండేది. మీ ఇద్దరిలో అది చాలా బాగా నిజమైంది. నిజం చెప్పాలి అంటే మీకు చాలా మంది కాల్స్ వస్తానే ఉన్నాయి, ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు. ఆఖరికి శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి కూడా వచ్చింది ఫోన్, ఒక సెలబ్రిటీ అయిపోయారు. ఫైనల్లీ మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మేము అసలు ఎలా ఉండేవాళ్ళం ఇప్పుడు అనిపిస్తుంది మాకు. నిన్న నైటే అనుకున్నాం మేమిద్దరం, కానీ ఒకసారి అన్ని గతాన్ని నిన్న గుర్తు చేసుకున్నాం మేము. ఆ జీవితాన్ని మొత్తం ఒకసారి మనం ఏంటి ఇవాళ ఇలా ఇంత మందిలో ఇంత ఇది అంటే, నాతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఏంటి నాతో సెల్ఫీలు దిగటం ఏంటి, ఏంటమ్మా అసలు ఇది నిజమా ఏంటి అనేది మాకు అసలు నిన్నైతే అసలు ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు. నిన్న ఆనందంతో కన్నీళ్ళు వచ్చినాయి మాకు. అప్పుడు ఇక ఇద్దరం కూడా, ఆయన కూడా సంతోషపడ్డారు బాగా ఇదిగాని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది పెద్దవాళ్ళ మాట చెద్దన్నం మూట, పెద్దవాళ్ళ మాట ఏదైనా సరే వినాలి. వాళ్ళు ఏది చెప్పినా మన మంచికి, వాళ్ళ మాట విని మనం నడుచుకుని అది ఏంటనేది లోతు తెలుసుకుని జీవించగలిగితే ప్రతి ఒక్కరి జీవితం అలాగనే ఉంటుంది. ఓకే. సో ఫైనల్ గా చాలా మంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు, ఆంటీ వల్లనే ఇదంతా జరుగుతుంది అని. బట్ మీ వెనక అంకుల్ లేకపోతే ఈ విజయం మీకు ఎప్పటికీ రాదు. మీ లైఫ్ లో అంకుల్ పాత్ర ఏంటి అంటే ఏం చెప్తారు? నా జీవితం మొత్తం అంటే ఆ అంకులే. నా జీవితం మొత్తం అంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా ఏంటంటే, ఏ ఆడపిల్లని ఈ అంకుల్ ఇది కూడా అంటారు, అమ్మ నాన్నని వదిలిపెట్టి నా కోసం నా జీవితంలోకి వచ్చావు, నా జీవితంలో నా